హలో ఎవరివన్, ఈరోజు మనం క్వాడ్రంట్ కోసం చెప్పుకుందాం. ఓకే, సో ఈ క్వాడ్రంట్ అంటే ఏంటి, ఈ క్వాడ్రంట్ వల్ల మనకి ప్రొజెక్షన్స్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, ఇది బేస్ చేసుకొని మనం ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అవి ఎలా డ్రా చేస్తాం, మనం ఏది ఫాలో అవుతాం, అలాగే అదర్ కంట్రీస్ గట్రా ఏది ఫాలో అవుతారు, ఏ టైప్ ఫాలో అవుతారు, అవన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, చూడండి, ఇది ఈ క్వాడ్రంట్స్ తాలూకా టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంజనీరింగ్ డ్రాయింగ్కి, అలాగే డిజైన్ రిలేటెడ్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి గట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, మీరు మొదటి నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా వింటేనే మీకు అర్థమవుతుంది ఇది. సో స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు వీడియో చూడండి, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఇది బేస్ చేసుకునే మనం ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సాలిడ్స్, ప్లెయిన్స్ అండ్ సాలిడ్స్, ఈ 4 ప్రొజెక్షన్స్ అనేవి ఈ క్వాడ్రంట్ అనే టాపిక్ బేస్ చేసుకుని మనం డ్రా చేస్తాం అనమాట. ఈ టాపిక్ కానీ మీకు అర్థం కాలేదనుకోండి, ఈ 4 టాపిక్స్ కూడా మీకు అర్థం కాదు, వీటి డ్రాయింగ్స్ కూడా డ్రా చేయలేరు. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సో ఇందులో ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఈ గ్రీన్ లైన్ అనేది హారిజాంటల్ ప్లేన్ అనమాట. హారిజాంటల్ ప్లేన్, దీన్ని హెచ్పి అని అంటాం అనమాట. హెచ్పి అంటే హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఇప్పుడు ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ అనేది వెర్టికల్గా ఉంది కదా. ఓకే, సో ఇది వెర్టికల్ ప్లేన్ అనమాట. వెర్టికల్ ప్లేన్ విపి అని అంటాం. ఓకే, వెర్టికల్ ప్లేన్ విపి. సో ఈ వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఈ ప్లేన్స్ అనేవి ఇది మనం 2 డైమెన్షన్లో డ్రా చేస్తున్నాం, ఈ ఫిగర్ లైన్స్ యూజ్ చేసుకొని. దీన్ని మనం క్వాడ్రంట్ అంటాం అనమాట. ఓకే, క్వార్టర్ అంటే మనకి 4. ఓకేనా, ఈ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, దీన్ని మనం క్వాడ్రంట్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ సింబల్ చూస్తే, ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్ అనమాట. ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్. ఓకే, ఇప్పుడు మనం కింద డ్రా చేస్తున్న ఫిగర్ ఇదే అనమాట, దీని తొలగితే. సో ఇలా ఉంటుంది. ఓకే, క్వాడ్రంట్. ఓకేనా, సో ఈ ప్లేస్, ఓకే, ఈ ప్లేస్ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట. దీన్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, ఈ ఏరియా ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటాం. ఓకే, అంటే ఇది ఫస్ట్ కదా, ఇది ఫస్ట్ కాబట్టి, ఓకే, ఈ ఏరియా ఇది సెకండ్ అనమాట. ఓకే, ఇది సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సో ఇప్పుడు ఈ కిందన చూడండి. ఓకే, ఈ కిందన ఏరియా ఇది థర్డ్ క్వాడ్రంట్. ఓకే, ఇది థర్డ్ క్వాడ్రంట్ అంటే ఈ కింద ప్లేస్, ఈ బాక్స్ అనమాట, ఇది థర్డ్. ఓకే, ఈ ఏరియా థర్డ్ క్వాడ్రంట్. నెక్స్ట్ ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఈ ఏరియా అనమాట. ఫోర్త్. ఓకే, సో ఈ 4 క్వాడ్రంట్స్లో
మనకి ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ప్రొజెక్షన్స్ అనేవి ఒకలా ఉంటాయి. అదే ఆ ఆబ్జెక్ట్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో అంటే ఈ ప్లేస్లో ఉంటే దాని ప్రొజెక్షన్స్ ఒకలా ఉంటాయి. సేమ్ అలాగే థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ ఒక్కొక్క క్వాడ్రంట్లో ఆబ్జెక్ట్ ప్లేస్ చేసేటప్పుడు దాని తాలూకా ప్రొజెక్షన్స్ అనేవి మారిపోతాయి అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఒకలా డ్రా చేయాలి. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పుకునేటప్పుడు. సెకండ్ క్వాడ్రంట్ అని చెప్పినప్పుడు దీని ప్రొజెక్షన్స్ ఒకలా డ్రా చేస్తాం. అలాగే థర్డ్ అని చెప్పినప్పుడు ఒకలా డ్రా చేస్తాం. ఫోర్త్ అని చెప్పినప్పుడు ఒకలా డ్రా చేస్తాం అనమాట. ఓకే, సో ఇవి ఎలా మారుతాయి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, VP వెర్టికల్ ప్లేన్, ఈ HP హారిజాంటల్ ప్లేన్. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ క్వాడ్రంట్ని ఇంకో పేర్లు కూడా ఉంటాయి. ఈ నాలుగు క్వాడ్రంట్స్ కింద వచ్చి ఉన్నాయి. దీన్ని ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అని అంటాం. ఓకే, దీన్ని సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ అని అంటాం. ఓకే, దీన్ని థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. అలాగే ఇది ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇందులో ఈ 4 ప్రొజెక్షన్స్లో, ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్లో ఎప్పుడు యూజ్ చేసేది ఈ రెండే అనమాట. ఫస్ట్ క్వాడ్రంట్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ క్వాడ్రంట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. అది ఎందుకు అనేది మీకు చెప్తాం అనమాట. ఓకే, అది ఈ రెండు ఎందుకు యూజ్ చేస్తాం, ఈ రెండు ఎందుకు యూజ్ చేయము అనేది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఉంది అంటే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనేది చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఎందుకంటే వాడు క్వశ్చన్లో నీకు డీటెయిల్గా వాడు చెప్పడు. ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందని వాడు డైరెక్ట్గా చెప్పడు అనమాట. ఓకే, అలాగే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్, ఫోర్త్ అనేది వాడు డీటెయిల్గా చెప్పడు. ఓకే, సో వాడు ఎలా చెప్తాడంటే చూడండి, above HP. Okay, the object is above HP, in front VP అంటాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది HP ప్లేన్, హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్, VP ప్లేన్. ఓకే, సో ఇప్పుడు వీడి కండిషన్ చూడండి, above HP అన్నాడు. ఈ HP పైన. ఓకే, above అంటే పైన అనమాట. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అన్నాడు. ఇన్ ఫ్రంట్ అంటే ముందు. సో ఇది VP కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే ఇలా ముందుకు అనమాట. అబోవ్ HP అంటే ఇలా పైకి. ఓకే, సో అంటే ఈ ఏరియాలో. ఓకే, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట. సో క్వశ్చన్లో వాడు ఎలా ఇస్తాడంటే ఈ పదాలు యూజ్ చేసుకుని ఇస్తాడు. ఓకే, ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటాడు. సో అబోవ్ HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అని అనగానే మీకు వెంటనే అర్థం చేసుకోవాలి ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందని. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ చూడండి. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఇప్పుడు ఇది VP కదా. ఓకే, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అంటే VPకి ముందు అని చెప్పుకున్నాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అని చెప్పాం. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, ఏమని చెప్తాం, బిహైండ్ VP అంటాం. ఓకే, బిహైండ్ VP. అలాగే అబోవ్ HP పైనే ఉంది. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్ అయినా సెకండ్ క్వాడ్రంట్ అయినా అది HP పైన ఉందిగా, హారిజాంటల్ ప్లేన్ పైన ఉంది. సో ఇక్కడ సేమ్ అబోవ్ HP, కాకపోతే ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అని ఉంది కదా, ఇది బిహైండ్ VP అని వస్తుంది అనమాట. ఓకే, సో దీనికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP, దీనికి బిహైండ్ VP. ఇది అబోవ్ HP, ఇది అబోవ్ HP. ఓకే, సో ఇది సెకండ్ క్వాడ్రంట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వాడ్రంట్ అంటే ఈ ఏరియా, ఇది థర్డ్ క్వాడ్రంట్. ఓకే,
సో ఈ థర్డ్ క్వాడ్రంట్ చూసుకుంటే మనకి ఇది వెర్టికల్ ప్లేన్కి బ్యాక్ సైడ్ ఉంది, అంటే బిహైండ్ వీపీ. ఓకే, బిహైండ్ వీపీ వెర్టికల్ ప్లేన్కి వెనక ఉంది. అలాగే ఇది హారిజాంటల్ ప్లేన్. ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్ హెచ్పికి కింద ఉంది. ఓకే, సో బిలో హెచ్పి. ఓకే, సో బిహైండ్ వీపీ బిలో హెచ్పి అని క్వశ్చన్లో కనిపిస్తే ఆబ్జెక్ట్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ చూడండి. ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఇక్కడ ఈ వీపీకి ముందు ఉంది. ఓకే, ఇది వీపీ కదా, వెర్టికల్ ప్లేన్కి ముందుకు ఉందన్నమాట ఫోర్త్ క్వాడ్రంట్. అలాగే హారిజాంటల్ ప్లేన్కి కింద ఉంది. ఓకే, సో ఎలా రాస్తాం? ఇన్ ఫ్రంట్ వీపీ బిలో హెచ్పి. ఓకే, సో క్వశ్చన్లో నీకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ బిలో హెచ్పి అని కనిపిస్తే అది ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. ఓకే, సో ఇది ఈ ఇన్ ఫ్రంట్ బిహైండ్ అనేది అలాగే బిలో అబోవ్ అనేది ఇవి తెలిస్తేనే మనకి ఆబ్జెక్ట్ ఏ క్వాడ్రంట్లో ప్లేస్ అయి ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో అప్పుడే మనకి ఆ ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేయడానికి అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి క్వాడ్రంట్కి మారిపోతాయి ప్రొజెక్షన్స్. ఫస్ట్ క్వాడ్రంట్కి ఒకలా ఉంటాయి, సెకండ్ దానికి ఒకలా ఉంటాయి, థర్డ్ దానికి ఒకలా ఉంటుంది, ఫోర్త్ దానికి ఒకలా ఉంటుంది. ఓకే, సో ఇవి ఎలా మారుతాయి అనేది మీకు సింపుల్ ట్రిక్తోనే దీని హెల్ప్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఈజీగా ఉంటుంది. ఓకే, వన్స్ మీకు ఇది అర్థం అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్వాడ్రంట్లో మనం ఒక పాయింట్ అనేది ప్లేస్ చేసి వ్యూస్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఒక పాయింట్ అనమాట. ఓకే, చిన్న స్పేర్ లాగా ఉంది కదా, ఇది ఒక పాయింట్. సో ఈ పాయింట్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్లో ప్లేస్ చేస్తాం, ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో. ఓకే, సో ఇప్పుడు ఇలా ప్లేస్ చేసినప్పుడు ఈ డైరెక్షన్ నుంచి చూసామనుకోండి, ఇటు నుంచి చూస్తే ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఓకే, ఇటు నుంచి మనకు కనిపించేది ఫ్రంట్ వ్యూ. ఇలా ఈ డైరెక్షన్ ఇలా పైనుంచి చూస్తే అది టాప్ వ్యూ. ఇటు సైడ్ నుంచి కానీ అలాగే ఇటు సైడ్ నుంచి కానీ చూస్తే అది సైడ్ వ్యూ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఈ టాప్ వ్యూ నుంచి చూస్తే, ఓకే, ఇలా ఈ పైనుంచి చూసారనుకోండి, ఏం కనిపిస్తుంది? ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది, అంతే. ఒక చిన్న స్పియర్ లాంటిది కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఈ టాప్ వ్యూ, ఓకే, పైనుంచి మీరు చూసేది అది ఏ ప్లేన్ మీద కనిపిస్తుంది? హారిజాంటల్ ప్లేన్ మీద కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు హారిజాంటల్ ప్లేన్ మీద ఈ ఆబ్జెక్ట్ తాలూకా టాప్ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. టాప్ వ్యూ టీవీ. ఓకే, పైనుంచి చూస్తే దీని తాలూకా టాప్ వ్యూ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫ్రంట్ నుంచి చూసారనుకోండి, చూడండి, ఫ్లిప్ చేస్తున్నాను మీకు కనిపించడానికి కానీ. సో ఇది ఫ్రంట్ వ్యూ. ఓకే, సో ఇది ఫ్రంట్ వ్యూ. సో ఈ ఫ్రంట్ వ్యూ నుంచి మీరు చూసారనుకోండి, దీని తాలూకా ప్రొజెక్షన్ అనేది ఈ వీపీ వెర్టికల్ ప్లేన్ మీద పడుతుంది, ఇక్కడ పడుతుంది అనమాట. ఓకే, ఫ్రంట్ వ్యూ. ఓకే, ఎఫ్వి. ఓకే, ఫ్రంట్ వ్యూ అనేది వెర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. ఇలా ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళి ఇక్కడ పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూసేది మనకి వీపీ మీద పడుతుంది, టాప్ వ్యూ నుంచి చూసేది హెచ్పి మీద పడుతుంది అనమాట, ఆ వ్యూ తాలూకా రిఫ్లెక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వ్యూస్ డ్రా చేసేటప్పుడు, ఓకే, ఈ క్వాడ్రంట్ ఇలా ఉంది కదా, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్, ఓకే, ఈ డైరెక్షన్లో ఫ్లిప్ చేస్తాం అనమాట. ఓకే, ఈ డైరెక్షన్లో ఫ్లిప్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, ఆ డైరెక్షన్లో ఫ్లిప్ చేస్తాం. సో దీన్ని ఇలా ఫ్లిప్ చేసాం అనుకోండి, ఓకే, ఫ్లిప్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది?
పైన ఫ్రంట్ వ్యూ, కింద టాప్ వ్యూ. ఓకే, సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనం డ్రా చేసేటప్పుడు ఇది రిఫరెన్స్ లైన్ అనుకోండి, ఎక్స్ఎక్స్ అని రిఫరెన్స్ లైన్ అనుకుంటే ఫ్రంట్ వ్యూ ఎప్పుడున్నూ ఈ రిఫరెన్స్ లైన్ పైన ఉంటుందన్నమాట. ఓకే, టాప్ వ్యూ ఎప్పుడున్నూ ఈ రిఫరెన్స్ లైన్ కింద ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో మనకి ఫ్రంట్ వ్యూ అనేది వెర్టికల్ ప్లేన్ పైన పడుతుంది, టాప్ వ్యూ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. సో మనం ఈ క్వాడ్రంట్ అనేది ఇలా ఫ్లిప్ చేస్తే మనకి ఫ్రంట్ వ్యూ పైన, టాప్ వ్యూ కింద వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ డ్రా చేసేటప్పుడు ఆబ్జెక్ట్ తాలూకా ఫ్రంట్ వ్యూ ఎప్పుడున్నూ పైన డ్రా చేయాలి, ఈ రిఫరెన్స్ యాక్సిస్ పైన డ్రా చేయాలి. టాప్ వ్యూ ఎప్పుడున్నూ కింద డ్రా చేయాలన్నమాట. ఓకే, సో అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో నెక్స్ట్ చూడండి, ఇదే పాయింట్ తెచ్చి సెకండ్ క్వాడ్రంట్లో పెడదాం. ఓకే, ఈ క్వాడ్రంట్ అంటే ఈ ఏరియా. ఓకే, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండి పాయింట్ అనేది మనం ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో ప్లేస్ చేసాం. ఓకే, ఇది సెకండ్ క్వాడ్రంట్. సో ఇప్పుడు ఈ సెకండ్ క్వాడ్రంట్లో ప్లేస్ చేసినప్పుడు సో ఫ్రంట్ వ్యూ ఇటు నుంచి తీసుకోండి, ఈ డైరెక్షన్లో. ఓకే, ఇటు నుంచి చూస్తున్నాం అనుకోండి. నెక్స్ట్ టాప్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఓకే, ఇది టాప్ వ్యూ, ఈ ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇటు నుంచి ఉన్నది సైడ్ వ్యూ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఓకే ఫ్రంట్ వ్యూ నుంచి అంటే ఇటు నుంచి చూసేటప్పుడు ఓకే చూడండి, ఫ్లిప్ చేస్తున్నాను. సో ఇలా మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూసేటప్పుడు చూడండి, దీని షాడో అనేది ఎక్కడ పడుతుంది మనకి, వెర్టికల్ ప్లేన్. ఓకే, వీపీ పైన దీని ప్రొజెక్షన్ అనేది వీపీ పైన పడుతుంది. ఓకే, సో దీని ఫ్రంట్ వ్యూ అనేది వెర్టికల్ ప్లేన్ మీద పడుతుంది అనమాట, ఫ్రంట్ వ్యూ అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాప్ వ్యూ తీసుకోండి. ఇలా చూస్తే మనకి టాప్ వ్యూ అనమాట. ఓకే, టాప్ వ్యూలో మనకి చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. ఈ టాప్ వ్యూ అనేది ఇక్కడ హెచ్పి పైన పడుతుంది, హారిజాంటల్ ప్లేన్. ఓకే, హారిజాంటల్ ప్లేన్ హెచ్పి పైన టాప్ వ్యూ అనేది పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా పడ్డాక మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలా ఇదేంటి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది హారిజాంటల్ ప్లేన్ అనేది. సో ఇప్పుడు మనం దీన్ని క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేసామనుకోండి. ఓకే, సో ఇలా రొటేట్ చేస్తే చూడండి మనకేమవుతుంది, టాప్ వ్యూ అలాగే ఫ్రంట్ వ్యూ రెండును ఇలా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో రెండును మనకి ఇక్కడ ఫామ్ అయిపోతాయి. ఓకే, రెండును ఈ రిఫరెన్స్ లైన్కి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ రెండు ఈ పైన వచ్చేస్తాయి. ఓకే, సో ఇది ఎక్స్ యాక్సిస్ అని తీసుకుంటే ఫ్రంట్ వ్యూ కూడా ఇక్కడే వస్తుంది, టాప్ వ్యూ కూడా దానిపైనే వచ్చేస్తుంది అనమాట. టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ రెండు పైనే వచ్చేస్తాయి, అంటే ఒకదాని మీద ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక ఫిగర్ మీద ఇంకో ఫిగర్ డ్రా చేస్తామనుకోండి, మనకు అది అర్థం కాదు. ఓకే, ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే తీసుకోండి. ఇది మనకి టాప్ వ్యూ వచ్చేసరికి ఓ రెక్టాంగిల్ కనిపిస్తుంది. ఓకే, అలాగే ఈ ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఏంటి రెక్టాంగిలే, బట్ ఈ డైరెక్షన్లో ఇలా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెండు మనకి ఇలా కలిసిపోయి వచ్చాయి అనుకోండి, అసలు ఏది ఏ ఫిగర్ అనేది మనకి అర్థం కాదనమాట. ఇప్పుడు చూడండి, మనకి పైనుంచి చూస్తే ఇక్కడ అడ్డంగా ఏ లైన్ లేదు, కానీ ఈ ఫిగర్లోకి వచ్చేసరికి అడ్డంగా లైన్ వస్తుంది. ఓకే, సో అలా మనకి క్లమ్జీ అయిపోతాయి. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ రెండు కలిసిపోయి సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసరికి మనకి మిక్స్ అయిపోతాయి అనమాట, రెండు పైన వచ్చేస్తాయి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఓకే, సో సెకండ్ క్వాడ్రంట్ అనేది యూజ్ చేయము ఎప్పుడు,
అది యూజ్ చేయరనమాట. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఫస్ట్ క్వాడ్రంట్ అయిపోయింది, సెకండ్ క్వాడ్రంట్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ చూడండి. ఓకే, థర్డ్ క్వాడ్రంట్లో మనం ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే, ఇది ఈ ఏరియా థర్డ్ క్వాడ్రంట్. ఓకేనా, సో థర్డ్ క్వాడ్రంట్లో మనం ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేస్తే వ్యూస్ ఎలా ఉంటాయి అనేది చూడండి. ఓకే, ఈ థర్డ్ క్వాడ్రంట్ హెచ్పికి కిందన అనమాట. సో ఇలా ప్లేస్ చేస్తాం. సో ఇటువైపు నుంచి చూస్తే మనకి ఫ్రంట్ వ్యూ అనమాట. ఓకే, అలాగే మనం టాప్ వ్యూ అనేది ఇలా కానీ లేదా ఇలా కానీ టాప్ వ్యూ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు అలాగే ఇటువైపు ఇవి సైడ్ వ్యూస్ ఉంటాయి. ఓకే, సో మనం ఈ డైరెక్షన్లో ఫ్రంట్ వ్యూలో ఈ డైరెక్షన్ చూసాం అనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే చూడండి, ఫ్లిప్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫ్రంట్ వ్యూ ఇలా చూసేటప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ తాలూకు రిఫ్లెక్షన్ అనేది దేని మీద వీపీ పైన పడుతుంది. ఇది వీపీ, ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ అనేది పడుతుంది అనమాట. ఓకే, ఫ్రంట్ వ్యూ అనేది మనం ఇలా చూసేటప్పుడు వీపీ పైన పడుతుంది ఫ్రంట్ వ్యూ. అదే ఇప్పుడు చూడండి టాప్ వ్యూ నువ్వు ఇలా చూసేటప్పుడు, ఓకే, టాప్ వ్యూ ఇలా చూసేటప్పుడు మనకి హెచ్పి పైన, ఓకే, ఇది హెచ్పి హారిజాంటల్ ప్లేన్, హెచ్పి పైన మనకి టాప్ వ్యూ అనేది పడుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో హారిజాంటల్ ప్లేన్ని ట్విస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేస్తే ఏమొచ్చింది చూడండి, ఈ రెఫరెన్స్ లైన్ పైన, ఈ రెఫరెన్స్ లైన్ ఎక్స్ఎక్స్ అని తీసుకోండి. ఈ రెఫరెన్స్ లైన్కి పైన టాప్ వ్యూ వచ్చింది, కింద ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఎప్పుడున్నా టాప్ వ్యూ రెఫరెన్స్ లైన్కి పైన ఉంటుంది, ఫ్రంట్ వ్యూ రెఫరెన్స్ లైన్కి కింద ఉంటుంది. ఓకే, సో ఇక డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఫస్ట్ క్వాడ్రంట్కి ఫ్రంట్ వ్యూ పైన టాప్ వ్యూ కింద, సెకండ్ క్వాడ్రంట్కి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు పైన వస్తాయి, థర్డ్ క్వాడ్రంట్కి టాప్ వ్యూ పైన ఫ్రంట్ వ్యూ కింద అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ చూద్దాం. సో ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ఫోర్త్ క్వాడ్రంట్లో ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో, ఈ కిందన ఫోర్త్ క్వాడ్రంట్లో ప్లేస్ చేసాం. ఓకే, హెచ్పికి కిందన విపికి ముందుకి అన్నమాట ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, సో ఇది విపి, ఇది హెచ్పి. ఓకే, సో ఇటువైపు నుంచి చూస్తే మనకి ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇలా చూస్తే ఇది టాప్ వ్యూ, ఈ డైరెక్షన్ అలాగే ఈ డైరెక్షన్, ఇవి సైడ్ వ్యూస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇలా మనం ఫ్రంట్ వ్యూ నుంచి ఈ డైరెక్షన్ చూస్తే ఈ ఫ్రంట్ వ్యూ వచ్చి వెళ్ళి మనకి ఈ దీని మీద పడుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద. ఓకే, ఫ్రంట్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు అదే టాప్ వ్యూ అనేది ఈ డైరెక్షన్ నుంచి టాప్ వ్యూ చూసామనుకోండి, అది వెళ్ళి ఇక్కడ టాప్ వ్యూ అనేది ఇక్కడ పడుతుంది. ఓకే, హెచ్పి పైన టాప్ వ్యూ పడుతుంది. సో ఇప్పుడు మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో హారిజాంటల్ ప్లేన్ని రొటేట్ చేస్తాం. ఓకే, వెర్టికల్ ప్లేన్ అలాగే ఉంటుంది, హారిజాంటల్ ప్లేన్ ఇలా రొటేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టాప్ వ్యూ ఉంది. ఓకే, కనిపిస్తుంది కదా, ఇక్కడ టాప్ వ్యూ ఉంది, ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఉంది. సో ఈ ప్లేన్ని ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందో కనిపిస్తుంది కదా, ఈ రెండును కిందకు వచ్చేస్తున్నాయి. ఇది రిఫరెన్స్ లైన్ అయితే, ఓకే, ఇది రిఫరెన్స్ లైన్ అయితే ఫ్రంట్ వ్యూ అలాగే టాప్ వ్యూ రెండును కిందకి అయిపోతున్నాయి. ఓకే, రిఫరెన్స్ లైన్కి. సో ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండును కిందన వస్తాయి అన్నమాట. ఓకే, ఈ రిఫరెన్స్ లైన్కి కిందన డ్రా చేస్తాం. సో అందుకే అంటే సేమ్ ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుద్దో ఇవి కూడా అలాగే
రెండు ఓవర్లాప్ అయిపోతాయి అనమాట, ఫ్రంట్ వ్యూ అలాగే టాప్ వ్యూ అనేది. సో అందుకనే మనం సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ అనేది యూజ్ చేయము, మనమే కాదు ఎవరు యూజ్ చేయరు. ఓకే, ఓవర్లాప్ అయిపోతాయి కాబట్టి. ఓకేనా, కేవలం ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంటే యూజ్ చేస్తాం అనమాట. ఇందులో మనం ఫస్ట్ క్వాడ్రంట్ యూజ్ చేస్తాం, అంటే మన ఇండియన్ డ్రాయింగ్స్ మోస్ట్లీ అన్నీ ఫస్ట్ క్వాడ్రంట్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో ఉంటాయి. ఓకే, యుఎస్ అండ్ మోస్ట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఏమో మనకి థర్డ్ క్వాడ్రంట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో ఉంటాయి అన్నమాట వాళ్ళ డ్రాయింగ్స్. ఓకే, సో అది క్వాడ్రంట్ అండ్ ప్రొజెక్షన్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ మీకు ఈ క్వాడ్రంట్ ఏ క్వాడ్రంట్లో ఆబ్జెక్ట్ ఉందో తెలిస్తేనే ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి అనేది తెలుస్తుంది. ఓకే, సో ఈ క్వాడ్రంట్ తెలియాలి అంటే హారిజాంటల్ ప్లేన్ వెర్టికల్ ప్లేన్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి, అలాగే అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఈ టర్మ్స్ అనేవి తెలియాలన్నమాట, ఈ పదాలు తెలియాలి. క్వశ్చన్లో ఇలా సింపుల్గా ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అబోవ్ ద హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటాడు. సో వెంటనే నీకు అది ఫస్ట్ క్వాడ్రంట్ అని తెలిస్తేనే నువ్వు ఫ్రంట్ వ్యూని పైన టాప్ వ్యూని కింద డ్రా చేస్తావు. ఓకే, లేదు నువ్వు సింపుల్గా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు అనుకో, అది థర్డ్ క్వాడ్రంట్ అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే టాప్ వ్యూ పైన ఫ్రంట్ వ్యూ కింద అయిపోద్ది. సో సింపుల్గా ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో క్వశ్చన్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకొని ఏ క్వాడ్రంట్లో ఆబ్జెక్ట్ ఏ క్వాడ్రంట్లో ఉందో తెలుసుకొని అప్పుడు మనం వ్యూస్ అనేవి డ్రా చేయాలన్నమాట. ఓకే, మీకు ఈజీ థింగ్ ఏంటంటే ఓన్లీ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ మాత్రమే ఈ 4 క్వాడ్రంట్స్ని టచ్ చేస్తాయి అనమాట. ఓకే, తర్వాత మిగతావి లైన్స్ కానీ ప్లేన్స్ కానీ సాలిడ్స్ కానీ ఇవన్నీ ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్లోనే డ్రా చేస్తాం మనం. ఓకే, సో అక్కడ మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, అక్కడ ఎప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, టాప్ వ్యూ కింద వస్తుంది. ఓకే, మిగతావి కేవలం పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లోనే మనం 4 క్వాడ్రంట్స్ కోసం డిస్కస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ పైన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అలాగే అది అయ్యాక సైడ్ వ్యూ కోసం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి ఓన్లీ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అని చెప్పుకున్నాం, సైడ్ వ్యూ ఎటువైపు డ్రా చేయాలి అనేది చెప్పుకోలేదు. ఓకే, అది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిపోయాక అప్పుడు సైడ్ వ్యూ కోసం చెప్పుకున్నాం. తర్వాత ప్లేన్స్ అలాగే సాలిడ్స్, లైన్స్ ప్లేన్స్ సాలిడ్స్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే.